హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ ఐడియాస్. ఈరోజుటి వీడియోలో నేను డైలీ నైట్ రొటీన్ ఏంటి అనేది చూపించబోతున్నాను. ఇది యాక్చువల్గా నా పని అంతా అయ్యాక మా స్టవ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది జస్ట్ పాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇంత క్లీన్గా అవ్వకన్నా ముందు నా కిచెన్ ఎలా ఉండింది అనేది చూడండి, భయపడకండి. సో ఇది ఎవరికైనా యూజ్ అయ్యి మీరు నైట్ టైం ఏదైనా పని చేసుకోవడానికి బద్దకిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసి మీరు కూడా ఎవరైనా చేంజ్ అవుతారన్న ఉద్దేశంగా ఈ వీడియో పెడుతున్నాను. ఎందుకంటే మనం లేడీస్ని ఒక్క 15 మినిట్స్ టైం తీసుకొని నైటే ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి, మార్నింగ్ టైంలో మనకి చాలా ఫ్రెష్గా ఉంటుంది. మన డే కూడా చాలా ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇది డైనింగ్ టేబుల్ మీద అందరు తినేసిన తర్వాత పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. కిచెన్లో చూసారా ఎంత మెస్సీగా, కిచెన్లో గిన్నెలు, ఇక్కడ సదరాల్సినవి, స్టవ్ చూసారా ఎలా ఉందో. సో ఈ విధంగా నైట్ కల్లా స్టవ్ కిచెన్ ఈ విధంగా రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఈ విధంగా అయితే నేను స్టవ్ని అదంతా క్లీన్ చేసేసుకున్నాను. లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఏదైనా ఉంటే ఈ విధంగా హాట్ బాక్స్లో పెట్టేసుకొని క్లోజ్ చేస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవి ఉంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఈ రోజైనా గుర్తుపెట్టుకోండి, నైట్ పడుకునే ముందు మిగిలిన అన్నం ఉంటుంది కదా, అందులో నుంచి జస్ట్ ఒక ముద్ద అన్నం తీసుకొని ఈ విధంగా ఒక చిన్న గిన్నెలో పెట్టుకొని మీకు స్టవ్కి ఈ విధంగా ఒక ఆగ్నేయ మూల ఉంటుంది కదా, అక్కడ పెట్టేసేయండి. మార్నింగ్ దీన్ని తీసేసి నార్మల్గా మనము పక్షులు తిరిగే ప్లేస్లో ఎక్కడైనా వేసేయండి. సో చూసారు కదా, టోటల్గా నా కిచెన్లో ఉన్న గిన్నెలు అవన్నీ క్లీన్ చేసేసి, మనం కడగాల్సిన గిన్నెలు ఉంటే కడిగేసుకోండి నైటే. లేదు పనమ్మాయి ఉంది అంటే కనుక టబ్లో అలా వేసేసుకొని వాటర్ పోసి పెడితే మార్నింగ్ వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుంది, పని త్వరగా అయిపోతుంది. సో ఈ విధంగా కిచెన్ నైట్ క్లీన్ చేసి పెట్టుకోండి, టైంని సేవ్ చేసుకోండి. మనం ఈ సేవ్ చేసిన 15 మినిట్స్కి రేపు మార్నింగ్ యోగా కానీ, ఎక్సర్సైజ్ కానీ, మెడిటేషన్ కానీ చేసుకోవచ్చు. సో టైం మేనేజ్మెంట్ అనేది చేసుకోండి. చూసారు కదా ఏ విధంగా మనం ఒక 15 నిమిషాలు సేవ్ చేయడం, నైట్ పని చేసుకోవడం వల్ల ఏ విధంగా 15 మినిట్స్ సేవ్ చేసుకుంటాం అనేది. వర్కింగ్ వాళ్ళకైతే ఇంకా చాలా కష్టం అండి. సో కొద్దిగా ఓపిక చేసుకొని నైటే ఈ పని అంతా క్లీన్ చేసుకున్నారనుకోండి, మార్నింగ్ని ఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు. మీకు కూడా మైండ్ అనేది యాక్టివ్గా ఫ్రెష్గా ఉంటుంది. సో మీరందరిలో ఎవరైనా ఒక్కరు కూడా నన్ను చూసి మారితే, ఈ వీడియో చూసి మీరు చేంజ్ చేసుకోగలిగితే ఐఎమ్ సో హ్యాపీ. సో ఇదేనండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చితే కనుక మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.